నమస్తే విజయవాడ. నమస్తే నమస్తే. సారీ సుమ గారు, నాకు మైక్ ఇవ్వడానికి కొంచెం డిలే అయింది. విజయవాడలో ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లా లేదు, సక్సెస్ మీట్ చేస్తున్నట్టు ఉంది. థ్యాంక్ యూ. కేసినేని చిన్ని గారికి, దుర్గేష్ గారికి ఇంత గ్రాండ్ సపోర్ట్, ఇంత గ్రాండ్ ఈవెంట్కి సపోర్ట్ చేసినందుకు మీకు, మీ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంత షార్ట్ నోట్లెస్ చేసినందుకు. విజయవాడ అసలు మీ అందరి మధ్యలో ఇక్కడికి వచ్చి చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు నుంచి వెయిట్ చేసినందుకు. ఇంత హీట్లో షర్ట్ అంతా మొద్ద అయిపోయింది అందరికీ. బట్ ఈ హీట్ని, ఈ ఎనర్జీని చాలా చాలా ఇంతసేపు ఎంజాయ్ చేశాం. విజయవాడలో చేయాలనుకున్నాం. ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో నేను సతీష్ గారికి చెప్పాను, ఇది మా లక్కీయెస్ట్ సిటీ. నాన్నగారికి కానీ మాకు ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడే చేసాం, ఇంద్ర కూడా ఇక్కడ చేసాం. సో ఆ లక్ని కొంచెం మేము ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ, తమ్ముళ్ళకి, ఇక్కడ ఉన్న అన్నయ్యలకి, వచ్చిన అక్కలకి, చెల్లెలకి, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలాగే టీవీలో చూస్తున్న మా అభిమానులకి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సరే, పెద్ది అన్ని విజువల్స్ చూశారు మీరు. పెద్ది ఎన్నో కథలు వింటూ ఉంటాం ఆర్టిస్ట్గా. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని కథలు విన్నప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. బట్ పెద్ది అనే కథ మాత్రం విన్నప్పుడు ఎక్కడో గుండెలో, నా హృదయానికి చాలా దగ్గరగా హద్దుకుని ఉన్న ఒక కథ. ఇలాంటి కథ మా నాన్నగారు చెప్పినట్టు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందేమో ఇలాంటి కథ. అలాంటి కథ నాకు వచ్చినందుకు ఫస్ట్లీ నా సుకుమార్ గారికి, బుచ్చిబాబు గురు గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా దారిలో, నా ఈ సినిమా జర్నీలో నాకు ఇలాంటి ఒక కథ ఇచ్చినందుకు. ఇది నా లైఫ్ లాంగ్, నా సినిమా లైబ్రరీలో వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్గా నిలిచిపోతుంది. పెద్ది చాలా చేసింది, నన్ను వ్యక్తిగతంగా ఒక మంచి దారిలోకి మార్చింది. ఒక యాక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. అలాగే ఇది నాకు బుచ్చి గారు చెప్పినప్పుడు ఇది ఒక సినిమా స్టోరీ లాగా చెప్పలేదు, ఒక వ్యక్తి జర్నీ లాగా, ఒక ప్రయాణం లాగా ఒక కథ మొత్తం నరేట్ చేశారు నాకు. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఇది ఎగిసిపడే ఒక మనిషి కథ కాదు. కిందకి పడిన మనిషి లేచి ఎలా నించుంటాడో అలాంటి కథ ఇది. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే, ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి? కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా, ప్రేమతో చేసిన పని. ప్రతిరోజు లెగిసి పొద్దునే షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా, జిమ్ చేసి షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా అని అనిపించిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిమ్స్ నాకు. బహుశా ఒక మగధీర కనిపించింది, రంగస్థలానికి కనిపించింది, RRR కనిపించింది, మళ్ళీ నాకు పెద్దికి అనిపించింది. అలాంటి భావం, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మా బుచ్చిబాబుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా ఏ ఆర్టిస్ట్కైనా వాళ్ళ అభిమానుల నుంచి, వాళ్ళ శ్రేయోభిలాషుల నుంచి ఇలాంటి ఎక్సైట్మెంట్, ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలండి సినిమాలు? హాయిగా ఇంట్లో కూర్చొని వేరే పని చేసుకోవచ్చు. మీకోసం చేతులు ఇరక్కొట్టడమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకోసం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒక పిచ్చా, లేకపోతే సినిమాలో మంచి సినిమా చేసి మీకు ఏదైనా ఇవ్వాలని ఒక పిచ్చా నాకు తెలియదు. నాన్నగారి కొడుకు పుట్టినందుకు, కళ్యాణ్ బాబాయ్ గారు ఉన్నందుకు ఇంట్లో ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. బహుశా ఇంకోటి తెలుసుంటే ఇలా ఇంత పెద్ద ఆర్టిస్ట్ నేను ఒక ఫీల్డ్లో అయ్యేవాడిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా సినిమా సినిమా. సో నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అది రాసి పెట్టుకోండి.
సో డేట్ గుర్తుందా? జూన్. ఒకటే మా అభిమానులందరికీ ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండాలని ఉంది మీతోనే. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఎప్పుడైనా ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడు ఓడిపోయినట్టే కాదు, ఒక దేశం మొత్తం ఓడిపోయినట్టు, ఏ ఆటైనా. అలాగే ఈ పెద్దిగాడు, మీ అందరికి తెలిసి ఆ డైలాగ్ ఉంది, ఆట ఆడలేదు, ఏంటది, పోరాడాడు. అలాగే మీ అందరి ఆశీస్సులతో, దుర్గమ్మాదేవి ఆశీస్సులతో మీ అందరికీ ఉండాలని, మా అందరికీ ఉండాలని, ఈ 4వ తారీఖున వచ్చే ఈ పెద్ది సినిమాకి ఉండాలని, ఈ పెద్దిగాడి ఆత్మగౌరవాన్ని అమ్మ దుర్గమ్మ సాక్షిగా కోరుకుంటున్నాను. ఆత్మగౌరవాన్ని మీరందరూ ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా దుర్గాదేవిని కోరుకుంటున్నాను. మీరు కూడా చల్లగా ఉండండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీ కుటుంబ సభ్యులు అందరినీ అడిగానని చెప్పండి. వాళ్ళందరికీ నా నమస్కారాలు ఇవ్వండి. మీరందరూ ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.